కూటమి ప్రభుత్వం 9 నెలలు అవుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అన్నారుగా, ఏమన్నా అమలు అయినాయా? సూపర్ 6 అన్నారుగా చంద్రబాబు. అన్నారు కదా మా ఒకటి అన్ని ఒకసారి అంటే అవో కదా. ఆయన వచ్చిన తర్వాత చాలా బాగుంది. ఇప్పుడు మిర్చి రైతులు వారం రోజులు బట్టి చూస్తున్నాం మనం, మద్దతు ధర లేదు అంటున్నారు. కానీ అచ్చెన్నాయుడు గారు అనేది అంటే జగన్మోహన్ రెడ్డి కన్నా మేము ఎక్కువ మద్దతు ధర ఇచ్చామని చెప్పి అంటారు. నిజంగానే గత ప్రభుత్వం కన్నా ఎక్కువ మద్దతు ధర ఇచ్చారా మిర్చి మా రైతులకి మద్దతు ధర? అది రైతులకి తెలియాలమ్మా, మనకు తెలియదు. నిన్న నారా లోకేష్ గారు ఒక ఆసక్తిమైన మాటలు మాట్లాడాడు మీడియాతో. చంద్రబాబు నాయుడు గారు నా విద్యాశాఖ ఫీజు రిమెంట్స్ పథకం కోసం డబ్బులు అడుగుతుంటే ఆయన ఏం మాట్లాడలేదని, దేని గురించి ఆ వ్యాఖ్యలు చేశారు? అమ్మ వ్యాఖ్యలు చేస్తానికి ఉందో నోరే కదా, ఎట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ప్రభుత్వం అయితే మాత్రం చాలా బాగుంది. గతానికి ఇప్పటికి తేడా? ప్రభుత్వం వీళ్ళు చేసే పనులు బాగున్నాయమ్మా. అన్ని సూపర్ 6 సూపర్ 7 అంటే మెల్లగా ఒక్కొక్కటి చేస్తారు. దాని గురించి ఇదేమీ లేదు. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి బంధం కొనసాగుతుందంటారా, లేకపోతే మధ్యలో అన్న బ్రేక్? ఏమ్మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి బంధం కలిసే ఉంటారా, లేకపోతే విడిపోతారా? కలిసి ఉంటే బాగుంటుంది అంత. అది విడిపోతే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేరంటారా? విడిపోతే అంటే జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తొద్దమ్మా. జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రోజు మరి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తకుండా నడపట్లేదుగా. జగన్మోహన్ రెడ్డి వచ్చే ప్రసక్తే లేదు, మాట్లాడొద్దు.